సూర్యాపేట జిల్లాలో హైవే 65 పై మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. చిట్యాల మండలం పిట్టంపల్లి వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందరూ చూస్తూ ఉండగానే బస్సు కాలి బూడిదైంది. బస్సులో మంటలు రావడం గమనించిన ప్రయాణికులు వెంటనే కిందకు దూకేశారు. అందరూ కిందకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. విహారీ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఘటన జరిగింది. నాగాలాండ్లో రిజిస్ట్రేషన్ అయిన విహారీ ట్రావెల్స్ బస్సుకు ఫిట్నెస్ కూడా లేదు అనే ఆరోపణలు ఉన్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లాలో హైవే 65 పై మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. చిట్యాల మండలం పిట్టంపల్లి వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందరూ చూస్తుండగానే బస్సు కాలి బూడిదైంది. బస్సులో మంటలు రావడం గమనించిన ప్రయాణికులు వెంటనే కిందకు దూకేశారు. అందరూ కిందకి దిగడంతో పెను ప్రమాదం తప్పింది. విహారీ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. నాగాలాండ్లో రిజిస్ట్రేషన్ అయిన విహారీ ట్రావెల్స్ బస్సుకు ఫిట్నెస్ కూడా లేదు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇక ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు సంబంధించిన ప్రమాదం డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. అశోక్ మనకు అందుబాటులో ఉన్నారు. అశోక్, మహేశ్వరి, ప్రజల ప్రాణాలతోటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు యాజమాన్యాలు చెలగట మాడుతున్నాయంటే అవునని సమాధానం వస్తుంది. కర్నూలులో జరిగినటువంటి దుర్ఘటన కళ్ళ ముందు కదలాడుతుండగానే అలాంటి ఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి వద్ద జరిగినటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్నటువంటి బస్సు అర్ధరాత్రి దాటిన తర్వాత 2:32 సమయంలో పిట్టంపల్లి చేరుతుంది. అదే సమయంలో అక్కడికి ఒక్కసారిగా ఇంజన్ లో చెలరేగినటువంటి మంటలు బస్సులో ఒక్కసారిగా వ్యాపించడంతో ముందు సీట్లో కూర్చున్నటువంటి ప్రయాణికుడు అప్రమత్తమై మిగతా ప్రయాణికుల్ని అప్రమత్తం చేయడంతో ఒకసారిగా వాళ్ళు బయటకు చూపడంతో ప్రస్తుతం అయితే ప్రాణాలతో బయటపడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ ప్రమాద సమయంలో 42 మంది, డ్రైవర్ తోటి 43 మంది బస్సులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఏ మాత్రం కొంత ఆలస్యమైనా కూడా కర్నూలు దుర్ఘటనే ఇక్కడ కూడా జరిగేదని చెప్తున్నారు. మనం ఒకసారి బస్సును చూసుకున్నట్లయితే మూలకు పడిపోయినటువంటి బస్సును తీసుకొచ్చి ఆ ప్రజలని తరలించేటువంటి ట్రావెల్స్ గా నడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కర్నూలు దుర్ఘటన జరిగిన తర్వాత స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని చెప్పేసి ఆర్టీఏ అధికారులు చెప్పినప్పుడు కూడా 2-3 రోజులు తూతు మంత్రంగా నిర్వహించడం, 2-3 బస్సులను సీజ్ చేసినట్టు పేపర్ ప్రకటనలు ఇవ్వడమే ఆ తర్వాత చేతులు దులుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇప్పుడు చూసుకున్నటువంటి బస్సు చూసినట్లయితే నాగాలాండ్ లో రిజిస్ట్రేషన్ అయ్యి ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ నుంచి ఏపీకి 2 రాష్ట్రాల మధ్య ప్రయాణికులని తరలించేందుకు వాహనాన్ని వాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి చూసుకున్నట్లయితే క్లియర్ గా NL01B3250 నెంబర్ ఇది. నాగాలాండ్ లో అక్కడ ఏదైతే ఇక్కడ ట్యాక్సులను తప్పించుకోవడం కోసం ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయడం, ఇక్కడ నుంచి తెలంగాణ ఏపీలో బస్సులన్నీ నడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ స్థాయిలో వందలాదిగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా ఫిట్నెస్ లేకుండా ప్రయాణికుల్ని తరలించడం, ప్రమాదాలను బారిన పడడం, వాళ్ళ ప్రాణాలు తీస్తున్నా కూడా అధికారులు స్పందించకపోవడం పట్ల ప్రస్తుతం అయితే తీవ్రస్థాయిలో విమర్శలు అయితే వస్తున్నాయి. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ అశోక్.